సార్ మనం ఇక్కడ వచ్చినాము జేఎన్టీవీ మెట్రో స్టేషన్ నుంచి మనకి 1/2 కిలోమీటర్ ఉంటుంది. 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్. 85 lakhs రూపీస్ చెప్తున్నారు. డైరెక్ట్ ఫోన్ నెంబర్ కూడా పెడతాను, నాకు కూడా కాల్ చేసుకోవచ్చు. ఇది 2 BHK ఫ్లాటు, 1200 SFT ఉంటుంది. ఇది స్టెప్స్ మొత్తం. ఇదేమో విండో ఉంది, ఇది ఒక డోర్ మనకి. ఇదేమో మన లిఫ్ట్ ఉంటుంది, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఈ సైట్లో. అండర్ కన్స్ట్రక్షన్ అంటే మీరు రెడీ టు మూవ్ కూడా కావచ్చు. ఇది మొత్తం ఏరియా చాలా మంచి ఏరియా ఉంది ఇక్కడ. 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్, 1200 SFT. ఈ మొత్తం మనకి మన నైబర్ బిల్డింగ్స్. ఇది సబ్ రోడ్, మెట్రో స్టేషన్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఒక 500 meters ఉంటుంది మెట్రో స్టేషన్ ఇక్కడికి వెళ్ళి, 1/2 kilometer అనుకోండి. ఇది ఒక బెడ్రూమ్ ఉంది, 1200 SFT. ఇది హాలు. నేను కూడా లోపల ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇది హాల్ మొత్తం. ఇది ఏమో మనకి డైనింగ్ హాల్ అనుకుంటాను. అవును, డైనింగ్ హాలు. ఈ డైనింగ్ హాల్ పక్కన ఏమో ఈ సైడ్లో మనకి పూజా రూమ్ ఉంది. ఇది పూజా రూమ్ పక్కన మనకి ఇది కిచెన్. మొత్తం కిచెన్లో మనకి షెల్ఫ్స్ అన్నీ మొత్తం చేసిస్తున్నారు. రెడీ టు చేసుకోవచ్చండి. మీరు కావాలంటే అర్జెంటుగా చేయాలంటే ఆయనతో మాట్లాడుకొని బిల్డర్తో డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు. ఇది కూడా ఎక్స్ట్రా షెల్ఫ్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక డోర్ వస్తుందేమో తెలియదు నాకు, నేను ఎందుకంటే అది చూసుకోలేదు. ఇది కిచెన్ బయట నుంచి మనం, ఇది డైనింగ్ హాల్ అండి మన. ఇదేమో మన డ్రాయింగ్ రూమ్. బయట నుంచి వస్తే మనం ఇక్కడ డోర్ వేసుకోవచ్చు, లేకుంటే కర్టెన్ రాడ్ వేసుకోవచ్చు, కర్టెన్ పెట్టుకోవచ్చు మనం. ఇది మొత్తం చాలా పెద్దగా ఉంది. డ్రాయింగ్ రూమ్ అయితే పెద్దగా ఉంది చాలాది. ఇప్పుడు కిచెన్ కూడా చూసుకున్నారు మనం. కిచెన్ పక్కన ఇది ఏమో వాష్ ఏరియా ఉంటుంది మనకి. ఇక్కడ చేస్తున్నారు మొత్తం టోటల్గా. ఇక్కడ కూడా మనకి ఏదైనా పెట్టుకోవాలంటే షెల్ఫ్ చేసి పెట్టారు. ఇది ఇక్కడ వాష్రూమ్కి మనం వాష్ ఏరియా అండి, వాష్రూమ్ కాదు. ఇక్కడేమో ప్లగ్ పాయింట్ వస్తుంది, వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ సైడ్లో. మళ్ళీ ఈ సైడ్ కూడా చూసుకోండి. ఇక్కడ టైల్స్ ఇక్కడ దాకా వస్తుందని అక్కడ కలర్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నుంచి మనం డ్రాయింగ్ రూమ్ నుంచి డైనింగ్ హాల్ నుంచి కిచెన్ నుంచి మనం ఇంకా ఈ బెడ్రూమ్లో వెళ్తున్నాము. ఈ బెడ్రూమ్లో చూసుకుంటాం ఎట్లా ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి ఏమో ఇది మొత్తం షెల్ఫ్ చేసి పెట్టారు. మీరు డోర్ పెట్టుకుంటే మీకు మొత్తం టోటల్గా సెమీ ఫర్నిష్ అయిపోతారు. ఇది మన వాష్ ఏరియా చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మీరు టైం తీసుకొని, ఇది మన బాల్కనీ వస్తుంది. ఇది నేను అనుకుంటున్నాను బాల్కనీ వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ పైప్ కూడా ఇచ్చినారు, వాటర్ పైపు యూస్ చేసుకునేకి. ఇది మన బయట ఏరియా మొత్తం బిల్డింగ్స్. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం ఈ మోడల్ కోసం చూపిస్తున్నానండి. ఇది సేల్ అయిందా లేదా మనకి తెలియదు. మీరు డైరెక్ట్ కాల్ చేసుకోవాలి సార్కి. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయట వస్తున్నాం మనం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొకటి బెడ్రూమ్లో వెళ్తున్నాము. ఇది కూడా చాలా పెద్దది, 6 feet by 3 feet విండో పెట్టినాడు. సార్ ఏమనుకోవద్దు, తెలుగు బరాబర్ రాదు. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా చాలా షెల్ఫ్స్ చేసి పెట్టారు. చాలా వెంటిలేటెడ్ అండి. చాలా లోపటైతే మనం లైట్ లేదు, ఏం లేదు, చాలా ఉజాలా ఉంది. ఇయ్యాలాగా ఏమంటారు ఏమో తెలియదు మనకి. ఇది మొత్తం, ఇది కూడా మన రోడ్ సైడ్ మొత్తం. మనకి యూ షాప్ పక్కన మంచిగా బిల్డింగ్స్ కూడా మంచిగా ఉన్నాయండి. రెంట్ వాల్యూ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ 20,000 మినిమం అయితే వస్తుంది అనుకుంటానండి. నా ప్రకారం అయితే 20,000 రూపీస్ అయితే వస్తుందండి. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్కి ఇది వాష్రూము. ఇది కూడా వాష్రూమ్ చేస్తున్నారండి. ఇది మళ్ళీ మనం 2 bedroom చూసుకున్నాము. దాని తర్వాత వాష్ ఏరియా చూసుకున్నాము, కిచెన్ చూసుకున్నాము, డైనింగ్ హాల్ చూసుకున్నాము, పూజా రూమ్ చూసుకున్నాము. ఇది డ్రాయింగ్ రూము. ఇది మొత్తం సార్తో డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోండి.